గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అప్పటికి ఆర్టిస్టులు 2, 3, 4, 5 ఉంటారు. వాళ్ళ కొంపల్లో ఫుడ్ దొరకదు. వాళ్ళు కూడా అట్లాగే లేడీ ఆర్టిస్టులు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. బయట నుంచి ఎక్కడైనా నుంచి వస్తే కూడా ప్రాక్టీస్ చేసిన 2 రోజులు 3 రోజులు నాటకం వేసినప్పుడు ఉండేవాళ్ళు. 2 గంటలకు వచ్చాం. ఇక వాళ్ళకి ఏదో పక్కలు అవన్నీ చూపించేసి రేపు పడుకోవడం కాళ్ళు చేతులు కడుక్కొని అని చెప్పేసి ఈ లోపల అమ్మ వచ్చేది. రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళేది, కూర్చోబెట్టేది. ఏం పెట్టేదో మహాతల్లి, అందరికీ సంతృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టేది. పోయి పడుకోండి. ఎప్పుడు ఏ రోజైనా సరే నాతో వచ్చిన ఆర్టిస్టులని నిరాహారంగా ఉంచేది కదా, అంత చక్కగా భోజనం పెట్టేది. కనుక ఆవిడ కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది అనమాట. సరే, దీనికి కారణం ఏంటంటే మా నాన్నగారు కూడా చెప్పాను కదా, ఆయన చాలా నీతి నిజాయితీగా పనిచేశారు. అట్లాగే చాలా పెద్ద సర్కిల్స్ ఉండేవి ఆయనకి, చాలా సర్కిల్స్ ఉండేవి అనమాట. అందరూ ప్రాణం ఇచ్చేవాడు. రోజు కనీసం 7-8 మంది మా ఇంట్లో భోజనం చేసేవాడు. వస్తూనే ఉండేవాడు. ఎవరు వచ్చినా కానీ అమ్మ అలా తొంగి చూస్తుంది. ఓహో, వీళ్ళకి అప్పుడు ఏ వేళ అయితే పలహారం వేళ అయితే పలహారం, భోజనం వేళ అయితే భోజనం వెంటనే తయారు చేస్తుంది అమ్మ. అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేనమాట. అట్లాగే ఆవిడ అడుగుజాడల్లోనే మరి వచ్చారు నా భార్య. మరి అలాగే ఇప్పుడు మా ఇంట్లో పద్ధతులు ఎలాగ ఉన్నాయో ఆ పద్ధతుల ప్రకారమే, ఆ పద్ధతులు అనుగుణంగానే వాళ్ళు కూడా నడుచుకోవడం ప్రారంభించారు. అది కూడా అదృష్టమే. అట్లాగే బిడ్డలు కూడా సీరియస్గా నా వృత్తి గురించి వాళ్ళు పట్టించుకోరు, సీరియస్గా పట్టించుకోరు. చేస్తున్నాడు పిల్లలు కానీ లేదా పిల్లలు కానీ మా నాన్న యాక్టింగ్ చేస్తున్నాడు చూశారనుకోండి, బాగానే ఉంది, భలే చేశాడు, అంతే. ఇంకా తర్వాత దాని గురించి తీవ్రంగా డిస్కషన్స్ అవేమి లేవు. అట్లాగే ఇంకా మనవరాళ్ళు కూడా మా తాత, అంతే, చూడడం వదిలేయడం, దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కనుక ఎవరు నా వృత్తిని కానీ నా ప్రవృత్తిని కానీ కాదనరు, వద్దనరు. అందరూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. చేస్తున్నాడని గర్వంగా కూడా చెప్పుకుంటారు. మీ తోబుట్టువుల సంగతి ఒకసారి చెప్పండి. ఎంతమంది సంతానం అమ్మగారికి, నాన్నగారికి? 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నాకు మొత్తం 5. 11 సంవత్సరాల దాకా నేను ఒక్కడనే. ఆ తర్వాత పుట్టుకొచ్చారు చెల్లెలు తమ్ముడు. ఓకే. అయితే దురదృష్టవశాత్తు పెద్ద చెల్లెలు చనిపోయింది. ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. బాగా పెద్ద అయిన తర్వాత డిగ్రీ కూడా పాస్ అయిన తర్వాత చనిపోయింది. సో 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా లాస్ ఏంజల్స్లో సెటిల్ అయిపోయారు. అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసి అందరూ యూఎస్లో సెటిల్ అయిపోయారట, మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పెద్ద తమ్ముడు వాడే ఆటోమొబైల్ ఇంజనీర్. ఇందాక చెప్పాను కదా, వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చినా మా నాన్న వద్దన్నాడని వాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడ 2 గ్యాస్ స్టేషన్స్ కొనుక్కున్నాడు. ఓకే. గ్యాస్ స్టేషన్స్ అంటే ఏమిటి? నాకు తెలియదు సార్, నిజంగా. పెట్రోల్ బంకులు. ఓకే. 2 పెట్రోల్ బంకులు కొనుక్కొని అవి నడుపుకుంటున్నాడు. ఒక హోటల్ ఒకటి, దాన్ని మోటల్ అంటారు వాళ్ళు, అది కూడా రన్ చేశాడు. బిజినెస్లో హ్యాపీగా సెటిల్ అయిపోయాడు వాడు. 2వ తమ్ముడు ఇక్కడ వాడు ఎంఎస్సిలో గోల్డ్ మెడలిస్ట్, బయోకెమిస్ట్రీ. ఓకే. వాడు అక్కడ బర్క్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. ఓకే. స్టేట్స్లోనే. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అంటారు, UCLA అంటారు, దాంట్లో ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వండర్ఫుల్ లైఫ్. తర్వాత చెల్లెలు, ఆమె ఉస్మానియాలోనే BDS డెంటిస్ట్రీ చేసింది. అక్కడికి వెళ్ళాక కూడా ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఆమె సొంత క్లినిక్ పెట్టుకుంది, డెంటల్ క్లినిక్. ఓకే. సో ముగ్గురు హ్యాపీగా సెటిల్ అయిపోయి అక్కడే ఉన్నారు. దాదాపుగా 25 ఏళ్ళు అయిపోయి. ఆమె పళ్ళు ఇంత వరుసగా ఉండడానికి కారణం ఆవిడేనా? ఎక్కడ చిన్న వంకర లేకుండా. పాపం తన మొత్తం సిరీస్లో నేను ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు ఒక్కసారి క్లీనింగ్ చేసి పెట్టింది నా చెల్లెలు. ఎక్కడ ఒక వంకర ఉండదు కదా. ఏమమ్మా, ఒక డెంటిస్ట్ వల్ల ఇలా పళ్ళు క్రమంగా తయారవడం అనేది డెంటిస్టులు ఈ మధ్య చేస్తున్నారు. అదని ఇదని ఇవి చేస్తాం ఎత్తు వాళ్ళు సరి చేస్తామని చెప్పని చేస్తాం. అవేం కాదు, నార్మల్గానే వచ్చింది, పుట్టుకతోనే వచ్చిందమ్మా. ఏమి చేయడం కుదరక, అంటే ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం రావడం సహజమే, ఎప్పుడో చేయించుకుంటాము. అది తన ఒక్కసారి క్లీనింగ్ చేసింది అంతే. తన సొంత క్లినిక్లో కూర్చోబెట్టుకుని అన్నాయి అని చెప్పేసి చేసి పంపించింది. నేను అమెరికా వెళ్ళి ఉన్నప్పుడు
ఓకే. అది అమెరికా వెళ్ళడం కూడా నాకేం పెద్ద ఉత్సాహంగా ఉండదు. 4 సార్లు వెళ్ళాను. ఒకసారి నాన్నగారు అక్కడే కాలం చేశారు. నాన్నగారు అమ్మగారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అంటే అక్కడ ఇంకా చిన్నపిల్లలు కదా, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కనుక అక్కడ ఉంటామన్నారు. నేను దానికి కూడా ఏం ఆలోచించానంటే ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుంటాయి కదా, మంచి వాతావరణం, మంచి గాలి, మంచి నీరు ఇవన్నీ ఉంటాయి కదా. సరే ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు మామూలుగా ఏంటంటే మనవాళ్ళు మనవరాళ్ళు చిన్న పిల్లలు అయితే ఆడుకోవడం. అందుకని అక్కడే మీ ఇష్టం నాన్న అన్నాను. మీ ఇష్టం, అక్కడైనా ఉండండి, ఇక్కడైనా ఉండండి, అక్కడైనా ఉండండి అన్నాను. సో ఆయన కూడా అనేవాడు ఎక్కడ ఉన్నా ఎంతకాలం ఉన్నా కానీ పోవడం మాత్రం ఇక్కడికి వచ్చి పోతాను అనేవాడు ఆయన. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడే చనిపోయారు ఆయన. అక్కడే చనిపోయారు. అందరూ అక్కడే ఉన్నారు కదా. అప్పుడు మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. మా అబ్బాయి కూడా 9 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తర్వాత నేనే బ్రతిమలాడి లాక్కొచ్చేసాను. నేనే వెళ్ళి ఆ కార్యక్రమాలను అక్కడే పూర్తి చేసి వచ్చానమాట. అమ్మను మాత్రం ఆమెకు పెద్ద హార్ట్ సర్జరీ జరిగింది. మా తమ్ముడి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనే పెద్ద హాస్పిటల్. ఆ తర్వాత అక్కడ కేర్ టేకింగ్ కొంచెం కష్టం, మనుషుల్ని పెట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది అక్కడ. అందుకని నేనే తెచ్చేసుకున్నాను అక్కడే గుంటూరు తెచ్చేసుకొని గుంటూరులోనే పెట్టుకున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇక ఒక 2 years బ్యాక్ చనిపోయింది. తను కూడా కాస్త ఇబ్బంది కింద పడి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా అలాగే కోలుకోలేకపోయింది అనమాట. ఆమె కూడా కాలం చేసింది. అమ్మ నాన్న ఆ విధంగా అయ్యారు. మీకు సార్ ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అమ్మాయి డిగ్రీ పాస్ అయింది, హౌస్ వైఫ్గా ఉంది. అల్లుడు అసిస్టెంట్ ఇంజనీరు, 2 మనవాళ్ళు, వాళ్ళు విజయవాడలో ఉంటారు. అబ్బాయి ఆయన 9 ఏళ్ళు అమెరికాలో ఉండి అక్కడ చాలా జాబ్స్ చేసి ఎంఎస్ కూడా పాస్ అయ్యి ఆ తర్వాత నేనే బతిమలాడాను. ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెలు అందరూ అక్కడే ఉన్నారు. మా నాన్న కూడా నాన్న నువ్వు కూడా అంటే ఉంటే అట్రా వచ్చి ఇండియాలో ఉండి నీ ఇష్టం ఏదో పని చేసుకో, జాబ్ చేసుకో, మంచి జాబ్స్ కూడా వస్తాయి కానీ జాబ్ చేయను అన్నాడు. నేను ఏదో ఓన్గా బతుకుతాను, నేను ఏదో ఇంటర్నెట్ అవన్నీ షాప్ అవన్నీ పెట్టుకుంటాను, నీ ఇష్టం పెట్టుకో ఎలాగైనా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా మనవరాలు మనవడు లైవ్ హాయిగా ఒక మనవడు మనవరాలు ఇక్కడ వాళ్ళు గుంటూరులో ఉంటారు, గుంటూరులో సెటిల్ అయిపోయారు. సో 4 రోజులు ఖాళీ ఉంటే వెంటనే పరిగెత్తాను. గుంటూరు విజయవాడ మధ్య తిరుగుతూ ఉంటా, తాత అని పిలుస్తుంటారు. హ్యాపీగా కాసేపు అవి వింటుంటేనే చాలు సంతోషం సంతృప్తి. మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాను, నా డ్యూటీకి నేను వచ్చేస్తాను. మీ మనవాళ్ళు చూసారండి మీ సినిమాలు? చూస్తూనే ఉంటారు, రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. సరదాగా అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేశాను తాత అంటుంటారు. వాళ్ళు హ్యాపీ, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ తాత. ఓకే. ఒక మాట అడగరా మీరేమనుకోకపోతే? అంటే రాయలసీమ కదా, ఏమన్నా ఫ్యాక్షనిజం ఏమన్నా అప్పుడు చేశారా? ముక్కుకి ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? అక్కడ దెబ్బ తగిలిందా? ఫ్యాక్షనిజం వల్ల ఏం వచ్చింది కాదు అది. ఫ్యాక్షనిజము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.